Hi. Don't get confused why I'm showing the first aid basics. Uh, ఇక్కడ నేను మీకు ఈ ప్రెజెంటేషన్స్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు. నేను ఏదైతే ప్రెజెంటేషన్స్, స్లైడ్స్ నేను జనరేట్ చేస్తున్నానో ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా నేను ఏఐతో జనరేట్ చేస్తున్నాను. ఎర్లియర్ నేను వేరే టూల్స్ వాడున్నాను. లైక్ అంటే గామా కావచ్చు ఇవి. ఆఫ్‌కోర్స్ దే ఆర్ క్రియేటెడ్ స్పెసిఫిక్‌లీ ఫర్ ద ప్రెజెంటేషన్స్. ఆహ్, కానీ క్వాలిటీ కానీ లేకుంటే అక్కడ ఉండే టెంప్లేట్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి లిమిటెడ్ టెంప్లేట్స్ అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ మేబీ మనము ఆహ్, పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఇంకా అడిషనల్ డిజైన్స్ కూడా మీకొస్తాయి. కానీ నాకిక్కడ మీరు చూస్తే ఆహ్, ఇది ఎంటైర్‌లీ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కావచ్చు, డిఫరెంట్ స్ట్రక్చర్, లేఔట్ ఇక్కడొచ్చేసి 4 గ్రిడ్స్ ఇట్లా మనకి జనరేట్ అయింది. సిమిలర్‌గా ఇది ఇంకొక ప్రెజెంటేషన్ జనరేట్ చేసింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఆహ్, దీంట్లో మనం ప్రెజెంటేషన్‌లో ఏమేమి కవర్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ విత్ ద స్లైడ్ యానిమేషన్స్ రైట్? ఇవి కూడా మనకిక్కడ ఇన్కార్పొరేట్ అయ్యి మనకి ప్రెజెంటేషన్ అయితే జనరేట్ అయింది. అండ్ ఇక్కడ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇక్కడ మీరు బాటమ్‌లో చూసుకుంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా నేనిక్కడ క్యాప్చర్ చేసుకొనున్నాను. ఇదంతా గూడా ఒక సింపుల్ అండ్ సింగిల్ ప్రాంప్ట్స్‌తో నేను ఇవి జనరేట్ చేయడం జరిగింది. మీకది గూడా చూపిస్తాను నేను. ఇది చూడండి, ఇప్పుడు ఇది ప్రెజెంటేషన్ 6 స్లైడ్స్ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ నేను సింపుల్‌గా ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇచ్చున్నాను. మీకు ప్రాంప్ట్ అంటే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఏఐకి ఏదైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తామో దాన్ని ప్రాంప్ట్ అంటాము. మనం ఎంత డీటెయిల్డ్‌గా ఆ ప్రాంప్ట్‌ని ఇవ్వగలిగితే, మనకి ఆ ప్రెజెంటేషన్స్ అనేవి అంటే కంటెంట్ అనేది అంత బెటర్‌గా మనకి జనరేట్ అవుతుందనమాట. సో, ఇది పర్టిక్యులర్ మీకు ఈ మోడల్ ఏంటి అనేది కూడా మీకు ఐల్ బి షేరింగ్ థాట్. సో, ఇక్కడ చూసుకుంటే నేను జస్ట్ ఆహ్, చాలా సింపుల్ ప్రాంప్ట్ ఇది. ఏమి డీటెయిల్‌గా కూడా ఇవ్వలేదు. మై నేమ్ ఈస్ సో అండ్ సో. ఐ వాంట్ టు లెర్న్ వాట్ ఫస్ట్ ఎయిడ్ ఈస్ అండ్ ఎక్కడ అది హెల్ప్ అవుతుంది. అండ్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద స్టెప్స్. ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్ ప్లీజ్ హెల్ప్ మీ విత్ ద డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ విత్ ద టు లెర్న్ దిస్ సబ్జెక్ట్. అంటే యాస్ ఎ స్టూడెంట్‌గా గావచ్చు, లేకుంటే ఒక ఆహ్, ట్రైనీగా గావచ్చు, నాకు ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే, దాన్ని మనం ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్‌గా ప్రొవైడ్ చేస్తే, అదే మనకి ఒక ప్రెజెంటేషన్ అనేది జనరేట్ చేసిస్తుంది. ఇదొక ప్రాంప్ట్. సిమిలర్‌గా మనము డీటెయిల్డ్‌గా అంటే ఒక యాస్ ఎ లేమ్యాన్, యాస్ ఎ బేసిక్ యూజర్‌గా నేను నేర్చుకోవాలన్నా గూడా, అది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చనమాట. సో, ఈ సింపుల్ ప్రాంప్ట్ ఇక్కడ మనం మెన్షన్ చేయడంతో ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్‌గా వన్ బై వన్ స్లైడ్ అది కూడా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌ని రిఫర్ చేసుకుంటూ వెళ్లి, అక్కడి నుంచి మనకి కంటెంట్ అయితే తీసుకుంది. అండ్ మీకు ఇప్పుడు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఆహ్, ఫస్ట్ స్లైడ్‌లో మనకి దాని బెనిఫిట్స్ చెప్తూ ఫస్ట్ ఎయిడ్ అనేది లైఫ్ సేవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. పేషెంట్ గాని లేకుంటే ఆ పర్టిక్యులర్ విక్టిమ్ బాధపడే దాన్ని తగ్గిస్తుంది ఇదంతా. ఆహ్, ఏమేమి ఫస్ట్ ఎయిడ్ స్కిల్స్ మీరు నేర్చుకోవచ్చు. సీపీఆర్, బ్లీడింగ్ కంట్రోల్, బ్యాండేజ్ చేసేటప్పుడు ఏమేమి చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, వెన్ టు అప్లై ఫస్ట్ ఎయిడ్ అని చెప్తూనే బాటమ్‌లో మనకి ఒక నోట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది నేను అడగలేదు. అంటే మనము ఏమి ఆహ్, కేర్‌ఫుల్‌గా ఉండాలి అనేసి. కానీ ఆ పర్టిక్యులర్ ఎల్ఎల్ఎం ఏదైతే ఉందో లాంగ్వేజ్ మోడల్ మనకి, అది కూడా ఇక్కడ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. బేసికల్‌గా నేను అది చెప్పాల్సుండే. జనరేట్ చేయమని చెప్పేటప్పుడు ఆ పర్టిక్యులర్ అంటే మనం ఎక్కడ కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవి కూడా మనం అక్కడ ఇన్‌స్ట్రక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్రెజెంటేషన్ అనేది క్లియర్‌గా వస్తుంది. కానీ గుడ్ హియర్ అదే సబ్జెక్ట్ పర్టిక్యులర్ నోట్ అనేది కవర్ చేసింది మనకి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్‌తో చెప్పేటప్పుడు కీప్ కిట్స్ ఎట్ హోమ్, కార్ అండ్ వర్క్ ప్లేస్‌లో ఉంచుకోమని చెప్తా ఉంది. రైట్? సో, అంటే ఒక సింపుల్ ప్రాంప్ట్‌తో మనం ఇంత బెటర్ ప్రెజెంటేషన్స్ చేయగలిగితే అండ్ ఇక్కడ మీరు దీన్ని ఆహ్, ఈ ప్రెజెంటేషన్ అయిన తర్వాత పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే వీడియోస్ ఏదైతే మన ఛానెల్‌లో షేర్ చేస్తున్నామో, నేనిక్కడే దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకొని, లేకుంటే ఇక్కడ నుంచి నేను స్లైడ్స్ అనేది రన్ చేసి సో, మీరు ఇలాంటి వీడియోస్ ప్రెజెంటేషన్స్ జనరేట్ చేయాలనుకుంటే
ఆఫ్‌కోర్స్ యూ కెన్ ట్రై థిస్ ఔట్. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది కంప్లీట్‌గా ఫ్రీ. మీరు పర్టిక్యులర్ ఆహ్, ప్లాన్ ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ కోడింగ్‌లో ఉండి ఏపీఐ కూడా వాడాలనుకుంటే ఆఫ్‌కోర్స్ అప్పుడు మీరు పెయిడ్ ప్లాన్‌కెళ్ళాల్సుంటుంది. దాని గురించి మనం ఇంకొక వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఐ హోప్ ఇది మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ జాయిన్ అవర్ స్కూల్ కమ్యూనిటీ. అక్కడ మీకు ఇలాంటి టిప్స్‌తో పాటు డిస్కౌంట్ ఆఫర్స్ కావచ్చు, ఆహ్, అండ్ మన కోర్సెస్ కూడా త్వరలో లాంచ్ కాబోతున్నాయి. అవి కూడా మీకు ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. ఆహ్, థాంక్ యూ ఫర్ వాచింగ్.